ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. గురువు, శిష్యుల యొక్క బంధం అన్ని బంధాల్లో కల్లా ఎంతో ఉన్నతమైనది, ఎంతో ఉత్కృష్టమైనది. మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతిలో, ఆత్మ జ్ఞానం యొక్క అవేకెనింగ్‌లో గురువు యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైనది. గురుని శిష్యులేక గు గురుతెట్లు కలుగును అర్జునకైన వాని అబ్బకైన. తాళపు చెవిలేక తలుపులెట్లూడును విశ్వదాభిరామ వినురవేమ అన్నారు వేమన. మనం ఎంత గొప్పవాళ్ళమైనప్పటికీ కూడా, మనల్ని సరైన దారుల్లో నడిపించే, ఆ మార్గాన్ని చూపించే గురువు ఎంతో ముఖ్యమైన వారు. గురువు యొక్క ప్రేమ చాలా అవ్యాజమైనది. ఎంతో, ఎంతో అన్‌కండిషనల్ లవ్‌ని ఆయన కురిపిస్తారు. ఆ గురువు యొక్క ప్రెజెన్స్ అనేది, ఉనికి అనేది ఆయన శరీరంతో ఉన్నా, లేకున్నా, ఆయన సమాధిలో ఉన్నా, లేకుంటే అసల జన్మే తీసుకోకుండా ఉన్నా, ఆస్ట్రల్ వరల్డ్స్‌లో ఉన్నా, ఎక్కడి నుంచైనా సరే ఆయన ఉనికనేది మన పైన కురిపిస్తూ, మనల్ని నడిపిస్తూ ఉండగల ఆ అద్భుతమైన మహా వ్యక్తులే గురువులు. మరి ఎందరో మహానుభావులు, ఎంతో మంది గురువులు మనకి ఉన్నారు. మరి అమెరికాలోని ఒమేగా పిరమిడ్, ది వరల్డ్ మెడిటేషన్ సెంటర్ నుండి లెట్స్ యునైట్ ఒమేగా అనే 41 డేస్ సీరీస్‌ని మేము మొదలుపెట్టాం. ఈ సీరీస్‌లో భాగంగా గురు పౌర్ణమి వస్తున్న సందర్భంగా ఈ 41 రోజుల పాటు 41 మహాగురువుల గురించి వారిని స్మరించుకుంటూ, వారి యొక్క జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటూ, వారి యొక్క జీవితంలోని విశేషాలను తెలుసుకుంటూ ఈ 41 రోజుల ధ్యానాన్ని చేయాలనుకున్నాం. మరి ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మొదటిసారిగా మేము సదానంద యోగి, శ్రీ సదానంద యోగి గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క గురువుగారు. ఆయన నుండి ఈ జర్నీని మేము మొదలుపెట్టాలనుకున్నాం. సుభాష్ పత్రి గారు ఆయన సమాధి చెందే ముందు చివరి వీడియోలో ఏం చెప్పారంటే, "శ్రీ సదానంద యోగి మనందరి దైవము. మీరు ఆయన్ని కలిసినా, కలవకపోయినా, మీకు ఆయన తెలిసినా, తెలియకపోయినా, మీరాయన్ని తలుచుకున్నా, తలుచుకోకపోయినా, నమ్మినా, నమ్మకపోయినా కూడా ఆయన సదా మిమ్మల్ని రక్షిస్తూ, నడిపిస్తూ ఉంటారు" అని చెప్పారు. ఈ ఇవి ఆయన లాస్ట్ వీడియోలో చివరి పదాలన్నమాట. నిజంగా అది నాకు ఎంతో డీప్‌గా నా హార్ట్‌ని టచ్ చేసింది. సో, ఈ జర్నీని ఈ జన్మలో నా గురువు యొక్క పత్రిజా సార్ యొక్క గురువుగారైన శ్రీ సదానంద యోగి గారితో నేను మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, శ్రీ సదానంద యోగి గారు ఎంతో అద్భుతమైన ఆయన. ఆయన ఎక్కడ జన్మించారంటే, అరేబియాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారాయన. ఆయన ఒక 6 సంవత్సరాల బాలుడుగా ఉండగా, ఒక సూఫీ మాస్టర్, ఒక మహాయోగి తల్లిదండ్రుల దగ్గరికి, ఆ అబ్బాయి దగ్గరికొచ్చారట. వచ్చి ఆ అబ్బాయితో అడిగారట, "నువ్వు నాతో వస్తావా?" అని. వెంటనే ఆ సదానంద యోగి 6 ఏళ్ల అబ్బాయిగా ఉన్నాయన, "నేను తప్పకుండా వస్తాను గురువుగారు" అని చెప్పారట. చెప్పగానే ఆ తల్లిదండ్రులు కూడా ఆ మహాయోగిని దగ్గర ఉండడమే మా అబ్బాయి యొక్క జీవితానికి పరమార్థం అని తలిచి, వాళ్ళు కూడా దానికి ఒప్పుకోవడం జరిగింది. మరి అప్పుడాయన ఏం చేశారంటే, ఆ సూఫీ మాస్టరు, ఆ యోగి, సదానంద యోగి కాళ్ళకి ఒక పాద లేపనం రాసారటండి. ఒక పోస్చర్ రాసారు. ఆ పోస్చర్ రాయగానే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి అదృశ్యమైపోయి, వాళ్ళు ఎక్కడున్నారంటే హ్మ్, భూటాన్ అడవుల్లోకి వెళ్ళిపోయారట. ఆ భూటాన్ అడవులలో సదానంద యోగి గారి గురువుగారు ధ్యానంలో ఉండేవారట. ఆయన ఈ అబ్బాయిని ఎంతో చక్కగా చూసుకునేవారట సదానంద యోగి. చక్కగా ఆయనకి సరైన పళ్ళు, ఆహారం అంతా అందిస్తూ, ఆయనకి అన్ని సౌకర్యంగా ఉన్నాయి చూసుకుంటూ, ఈయన ధ్యానంలో మునిగిపోతూ ఉండేవారట. ఆ అబ్బాయి ఆ సౌకర్యాలతో ఫుడ్ తీసుకుంటూ సదానంద యోగి గారు ఆయనకి కాళ్ళు నొక్కుతూ, ఆయనకి సేవ చేస్తూ, మొత్తం 10 సంవత్సరాల పాటు ఆ గురువుగారికి సేవ చేస్తూ, ఆయన ఆరో సంవత్సరం వచ్చేసారు. 16 సంవత్సరాలొచ్చే వరకు గురువుగారు ఎక్కువగా ధ్యానంలో ఉండేవారు. కళ్ళు తెరిసినప్పుడు ఆ అబ్బాయి ఎలా ఉన్నాడో చూసుకుంటూ ఆయన అంత బాగా ఉండేలా ఆ అబ్బాయిని చూసుకుంటూ ఈయన ఎక్కువ ధ్యానంలో మునిగిపోతూ ఉండేవారు. అయితే 16 సంవత్సరాలకి వచ్చినప్పటికి ఆ గురువుగారు ధ్యానంలోంచి కళ్ళు తెరిచి, "నేను ఈ జీవితంలో నా ఇంక కార్యక్రమం అయిపోయింది. నేను సమాధి చెందాలనుకుంటున్నానని" చెప్పారట.
అప్పుడు ఆ సమాధి చెందాలనుకున్నారంటే, అప్పుడు ఈ సదానంద యోగి గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే, ఆ గురువుగారు తప్ప ఈయనకింకెవరు తెలీదు. తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేసి ఆ అడవిలో ఆ గురువుగారి దగ్గరే సేవ చేస్తూ 10 సంవత్సరాల పాటు గడిపారు. సో, గురువుగారు మహా సమాధి చెందారు. ఆయన సమాధి చేసి, అక్కడే ఉండిపోయి ఆయనలో ఒక రకమైన వాయిడ్ ఏర్పడిపోయింది. ఇంకా దుఃఖం అనేది మొదలైపోయింది. ఆ సమాధి దగ్గరే ఏడుస్తూ ఉన్నారట. అలా సమాధి దగ్గర ఏడుస్తూ ధ్యానంలో మునుగుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు, అప్పుడు ఆ సమాధి నుంచి గురువుగారి వాయిస్ వినిపించి, "నువ్వు ఉత్తరం వైపు ప్రయాణించు. ఉత్తరం వైపు ప్రయాణించి నువ్వు హిమాలయాలకు వెళ్ళాలి. అక్కడ నీ తర్వాతి జీవితానికి సార్థకత అక్కడుంది" అని గురువుగారి వాయిస్ వినిపిస్తే, "నేను వెళ్ళను. నేనిక్కడే ఉంటానన్నారట." కానీ లేదు. "నువ్వు వెళ్ళాలి. నా మాట విను" అని చెప్పేసి గురువుగారు గట్టిగా చెప్పడంతో, సదానంద యోగి గారు అక్కడి నుంచి బయలుదేరి ఉత్తరం వైపుగా హిమాలయాలకు చేరుకున్నారు. మరి హిమాలయాలు చేరుకున్న తర్వాత అక్కడ ఎంతో మంది అద్భుతమైన సిద్ధయోగులను, మహా జ్ఞానులను ఆయన కలుసుకున్నారు. అందులో ఒక యోగి వచ్చి ఆయనకి ఒక గుహని అసైన్ చేశారట. "నీకోసమే ఈ గుహ ఏర్పాటు చేయబడింది. నువ్విక్కడే ఉండు. ఇది నీ గుహ. ఇక్కడ నువ్వు మెడిటేషన్ చేసుకో" అని చెప్పి. అక్కడ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. చుట్టూ ఫలవృక్షాలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో, అక్కడ ఓన్లీ ఫ్రూట్ డైట్ తీసుకుంటూ ఆయన 80 సంవత్సరాల పాటు ఆ గుహలో మెడిటేషన్ చేశారట. అంటే అప్పటికే ఆయన వయసు అప్పుడు 16 సంవత్సరాలు హిమాలయాలు చేరిన తర్వాత 80 సంవత్సరాలు, 96 సంవత్సరాల పైచిలుకు. ఆయన 80 సంవత్సరాల పాటు అఖండమైన ధ్యానం, ఫ్రూట్ డైట్ తీసుకుంటూ ఆ 80 సంవత్సరాల సమయంలో ఎంతోమంది గొప్ప గొప్ప మహావతార్ బాబాజీ గారు, లాహిరి మహాశయులు లాంటి వారు, ఎంతోమంది చాలా మంది మహా జ్ఞానులు, యోగుల సాంగత్యము, వాళ్ళందరూ కలిపి ఈ భూమండలాన్ని, ఆ విశ్వాన్ని ఎలాగా సంరక్షిస్తూ ఉన్నారు, అవన్నీ తెలుసుకుంటూ, చేసుకుంటూ ఉన్నారనమాట. ఉన్న తర్వాత 80 సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు ఆయనకి చెప్పారట. "నువ్వు చేసిన ధ్యాన సాధన సరిపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్లి టీచ్ చేయాల్సిన సమయం వచ్చింది. నువ్వు వెళ్ళాలి. అలాగా దక్షిణ భారతదేశం వైపు అలా అటువైపు వెళ్ళాలి. వెళ్ళి భారతదేశం అంతా కూడా తిరగాలి. తిరిగి ఎంతోమంది ఆహ్, గురువు కోసం చూస్తున్నారు. సరైన విధానం కోసం చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నువ్వు సరైన విధానం శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యానం అందరిని కూడా యునైట్ చేస్తుంది. ఎవ్వరైనా చేయగలుగుతారు. చాలా ఉత్కృష్టమైన విధానం కాబట్టి, ఈ విధానాన్ని నువ్వు అందరికీ ఇవ్వాలి అక్కడ. అలాగే ఇంకొకటుంది. నువ్వు ఎంతో రోజు రోజుకి పెరిగిపోతూ వినాశకరంగా మారిపోతున్న జంతు హింస అనేది కూడా నువ్వు ఆపి జంతువులను కాపాడాలి. ఈ 2 నీ మిషన్ అని చెప్పేసి వాళ్ళు ఈ సదానంద యోగి గారిని ఎంతో గొప్ప గొప్ప మహానుభావులందరూ కలిపి పంపించడం జరిగింది హిమాలయాస్ నుంచి. మరి అలా హిమాలయాస్ నుంచి ఆయన బయలుదేరి అట్లా కాశ్మీరు, రాజస్థాను ఇంకా అలా పాపికొండలు అవన్నీ ప్రయాణం చేస్తూ చివరికి ఆయన కర్నూలు చేరుకున్నారనమాట. కర్నూలు చేరుకునేసరికి 1975 సంవత్సరంలో ఆయన కర్నూలు చేరుకున్నారు. ఈ మహా ప్రయాణంలో ఆయన ఎంతో మందికి బోధించారు. అందరూ ఎక్కువ ప్రాపంచిక ప్రశ్నలతో వాళ్ళ సమస్యలతో ఆయన దగ్గరికొచ్చేవారు. కానీ ఆయన ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి ప్రయత్నిస్తూ ఉండేవారనమాటండి. అంటే కర్నూలు చేరుకునేసరికి అప్పటికే ఆయనకి 96 సంవత్సరాలు. ఇంకా ఎంతో ప్రయాణం, ఎన్నో చోట్ల తిరిగి ఎంతమందినో కలిసి కర్నూలు చేరుకునేసరికి ఆయన వయసు 200 సంవత్సరాల పైచిలుకట. పత్రిసార్ చెప్పిన ప్రకారం, ఆయన స్టోరీ ప్రకారం చూసుకుంటే 200 సంవత్సరాలు ప్లస్ వయసున్న మహాయోగి అన్నమాట. బక్క చిక్కి ఉండేవారు. ఆజానుబాహుడు, పొడవుగా ఉండేవారు. చాలా గంభీరంగా ఉండేవారట ఆయన. అరబిక్, తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ఆయన మాట్లాడుతూ ఉండేవారట. అరబిక్ భాషలో అయితే అనర్గళంగా ఎన్నో పద్యాలు చెప్పేవారట. ఆయన 1975 సంవత్సరం నుంచి అక్కడ ఎదురు చూస్తున్నారు కర్నూలొచ్చి. 1975 సంవత్సరంలోనే పత్రి సార్ కూడా కోరమండల్ ఫెర్టిలైజర్స్‌లో జాబ్ నిమిత్తం అక్కడికి రావడం జరిగింది. కర్నూలు రావడం జరిగింది. మరి అప్పటినుంచి హ్మ్, శిష్యుడు రెడీనెస్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారనమాట. ఎప్పుడైతే శిష్యుడు రెడీగా ఉంటారో, అప్పుడు గురువు ప్రత్యక్షమవుతారంటారు. శిష్యుడు రెడీగా ఉండడానికి ముందే గురువు ప్రత్యక్షంగా ఉన్నారు. చూసారా ఎంత కరుణ ఆయనకి. కానీ ఎప్పుడైతే శిష్యుడు రెడీగా ఉంటారో, అప్పుడు ఆ గురు శిష్యుల యొక్క సంగమం జరుగుతుందనమాట. మనం గురువుగారిని ఎంచుకోలేము. ఆ గురువుగారే మనల్ని ఎంచుకొని మనకి కనిపించే అవకాశాన్ని మనకి కల్పిస్తారనమాట. కానీ మనం దానికి రెడీగా ఉండాలి.
గురువుగారు పత్రి సార్ అప్పటికే ఎన్నో పుస్తకాలు చదివారు. అప్పటికే ఆయనలో వాకిన్ జరిగింది. ఆయన బ్రహ్మజ్ఞానిగా మారిపోయి రెడీగా ఉన్నారు. కానీ ఆయన్ని ఆయన లైఫ్ పర్పస్‌కి అలైన్ చేసే ఒక ఒక ఫిగర్ గురువుగారు క్లారిటీ అనేది ఇంకా లైఫ్‌లో ఏం చేయాలనేది ఇంకా అప్పటికి గురువుగారికి తెలీదు. మరి ఆయన 1975 సంవత్సరం నుంచి ఎదురు చూస్తూ ఉంటే 1981వ సంవత్సరంలో జనవరి 1న పత్రి సారు సదానంద యోగి గారిని కలవడం జరిగింది. మిత్రుడు రామచంద్రారెడ్డి గారి ద్వారా వాళ్ళ అక్కడికెళ్ళడం జరిగిందనమాటండి. మరి అప్పుడు ముగ్గురు మిత్రులు సుభాష్ పత్రి గారు, వెంకటరత్నం గారు, రామచంద్రారెడ్డి గారు ముగ్గురు కలిపి అక్కడికి వెళ్ళడం జరిగింది. కర్నూలు పాత బస్ స్టాండ్ వెనక ఉన్న ఒక లాడ్జ్ రూమ్‌లో ఆయన ఉండేవారనమాట. అప్పుడు మొదటిసారి వారు రాగానే ఇక్కడ ఆత్మజ్ఞానం తప్ప ఇంకేమి దొరకదు అని చెప్పారట. అప్పుడు వీళ్ళు "మాకు ఆత్మజ్ఞానమే కావాలి స్వామి" అనంగానే ఎంతో చక్కగా, అనర్గళంగా ఎంతో సేపు అరబిక్ భాషలో, తెలుగు భాషలో ఎంతో జ్ఞానాన్ని వాళ్ళ మీద కురిపించారట. ఈ విధంగా మొదటిసారిగా జరిగింది. మర్నాడు మళ్ళీ రండి నేను మెడిటేషన్ నేర్పిస్తానని గురువుగారికి అప్పటికే ఆత్మజ్ఞాని అయిపోయారు. కానీ బ్రహ్మజ్ఞాని అయిపోయారు. కానీ ఆ ధ్యాన విధానము ఇంకా లైఫ్ పర్పస్ అలైన్‌మెంట్ ఇంకా కాలేదు. అప్పుడు ఈ ధ్యాన విధానాన్ని శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన విధానాన్ని హిమాలయాల్లో 80 సంవత్సరాలు ఆయన మెడిటేషన్ చేసి అందరు గురువులు ఆయనకి అందించిన ఆ సందేశాన్ని పత్రి సార్‌కి ఇవ్వడం జరిగింది. యానిమల్‌ని సంరక్షించడము, ఈ ధ్యానాన్ని అందరికీ పంచడము. అది పత్రి సార్‌కి సదానంద యోగి గారి ద్వారా ఇవ్వబడిన మిషన్ మై డియర్ ఫ్రెండ్స్. అదే మిషన్‌లో మనమందరం కూడా ఉన్నాము. అలాగే సదానంద యోగి గారు ఆయన మరణాన్ని కూడా డిక్లేర్ చేసి వెళ్ళిపోయారనమాట. ఆయనెప్పుడు చెప్పేవారట, ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా చేయబోయి సుభాష్ అని చెప్పేవారట. ఆయన ఆహ్, 1983 ఏప్రిల్ నెలలో ఏప్రిల్ 16వ తారీఖున చెప్పారట. నేను శరీరం విడిచిపెట్టేస్తున్నాను. నాకు సమాధిని ఏర్పాటు చేయమని. అప్పుడు పత్రి సార్ మిత్రులతో కలిపి ఎంతగానో తిరిగి కర్నూలు నుండి ఆహ్, కొంత దూరంలో బనగాలపల్లి దగ్గరలో 8 కిలోమీటర్లకి నందవరం అనే గ్రామంలో ఒక స్థలం చూడడం జరిగింది. అలాగే 1983 మే 22న ఆయన మహానిర్వాణం పొందడం జరిగిందనమాట అండి. పత్రిసారి తీసుకువెళ్ళి ఆయన్ని అక్కడ నందవరంలో సమాధి చేయడం జరిగింది. ప్రతి గురు పౌర్ణమి రోజు కూడా పత్రిసారు ఆ నందవరంలోనే ఉండి అక్కడే ధ్యాన మహాయజ్ఞాన్ని జరిపేవారు. సో, ఆయన అందించిన ఎంతో మహా అద్భుతమైన జ్ఞానం నాకు గుర్తున్న కొన్ని మీతో పంచుకుంటాను. ఆయనెప్పుడూ చెప్పేవారనమాటండి. గురువులు, శిష్యుల సంబంధం ఎంతో పవిత్రమైనది. గురువు పట్ల అంకితభావం ఎలాగుండాలో ఎవరైనా సుభాష్‌ని చూసి నేర్చుకోవచ్చు అని చెప్పేవారట పత్రిసారి గురించి. ఆయన గురువు పట్ల అంత అంకితమైపోయి ఉండేవారట. ఆయన మొత్తం టూర్ మీద తిరుగుతూ ఉండేవారు. నెలకి 5 రోజులే ఉండేవారు ఇంట్లో. ఆ 5 రోజులు కూడా గురువుగారితోనే ఆయన గడిపేవారట. రాత్రంతా కూర్చొని ఆయన చెప్పేది వింటూ, ధ్యానం చేసుకుంటూ ఆయనతో ఎంతో అద్భుతమైన సమయాన్ని 2.5 సంవత్సరాల పాటు సదానంద యోగి గారితో పత్రిసార్ గడిపారనమాటండి. అలాగే ఆయన ఇంకా ఏం చెప్పేవారంటే, సరైన బుద్ధిని సదా వాడుతూ ఉండాలి మనుషులందరూ అని చెప్పేవారట. అలాగే ఇంకా ఏం చెప్పేవారంటే, ఈ ఆధ్యాత్మికత అనేది కత్తి మీద సాము లాంటిది. ఎంతో ఎరుకతో మన ప్రయాణాన్ని సాగించాలి. లేదంటే మాయ అనేదొచ్చేస్తుంది. ఆ మాయ మనల్ని రకరకాలుగా డీవియేట్ చేస్తుంది. అహంకారం తెప్పిస్తుంది. ప్రాపంచిక ప్రలోభాల్లో పడేస్తుంది. ఎన్నో రకాల మాయలు ఉంటాయి. కాబట్టి ఇది కత్తి మీద సాము లాంటిది. ఎంతో ఎరుకతో పదునైన ఖడ్గాన్ని వాడుతున్నప్పుడు ఎంత ఎరుకుతో ఉంటామో, అంత ఎరుకతో ఉండాలి అని చెప్పేవారనమాట. అలాగే ఆయన చెప్పేవారట. వస్తుంటే ఉన్నది కాదనరాదు, లేనిది కోరరాదు. వస్తుంటే వస్తుందని సంబరపడరాదు, పోతుంటే పోతుందని బాధపడరాదు అని చెప్పేవారు. అంటే ఆ స్థితప్రజ్ఞత కోసం. అచల సిద్ధాంతం అంటే ఆయనకి ఎంతో మక్కువనమాటండి. అచల సిద్ధాంతం గురించి ఎంతగానో చెప్పేవారట. అలాగే ఇంకొక ఒక పొయెమ్ చెప్పేవారు. అదేంటంటే "అన్నములారగించినను, అంబర భూషణాదులు దాల్చినను, కన్యతోటి కూడినను, కన్న తనూజను ముద్దు చేసినను, సకల బంధ ఆప్తులను దాపు చేసి నటించినను, ఏ న్యూనము లేదు ఆత్మజ్ఞానికి, బ్రహ్మజ్ఞానికి" అని చెప్పి. అంటే ఒకానొక బ్రహ్మజ్ఞాని సంసారంలో ఉన్నా ఎన్ని రకాల ప్రాపంచిక విషయాల్లో మునిగి ఉన్నా, ఏమి చేసినా సరే ఆ బ్రహ్మజ్ఞానికి ఏది అంటదు. బ్రహ్మజ్ఞానికి బ్రహ్మ హత్యా పాతకము లేదు అని చెప్పేవారనమాట. మనం ఎవరినైనా కొట్టామనుకోండి మనకు కర్మ కగులుతుంది. కానీ గురువు ఆ శిష్యుడిని కొట్టినప్పుడు గాని, తిట్టినప్పుడు గాని, ఏం చేసినా సరే ఆ గురువుకి ఏమి అంటదు.
ఎందుకంటే ఆ గురువు ఎంతో కరుణతో వాళ్ళని ఉద్ధరించడం కోసం చేస్తున్నారు. బ్రహ్మజ్ఞాన స్థితిలోంచి అక్కడ శిష్యుడు వేరు కాదు, గురువు వేరు కాదు. ఇద్దరు ఒకటైపోయిన స్థితిలో ఆయన ఉంటారనమాట. అందుకనే ఆ బ్రహ్మజ్ఞానికి బ్రహ్మహత్య పాతకము లేదు. ఏ న్యూనము లేదు బ్రహ్మవేత్తకినని చెప్పారనమాట. గురువు గారికి ఎప్పుడు చెప్పేవారంటే, "సుభాష్ డూ ఆర్ డై" అని చెప్పి. అంత అంటే మనం ఒక సంకల్పం చేసుకున్నప్పుడు, ఒక మిషన్ మీదొచ్చినప్పుడు, అంత అద్భుతంగా దాన్ని మనం చెయ్యాలి. అంత డెడికేషన్ చూపించాలని. మరి గురువుగారు అలాగే ఆయన జీవితాంతం అవిశ్రాంతంగా ఆయన గురువుగారు అప్పచెప్పిన బాధ్యతని సదా ముందుకు తీసుకువెళ్తూనే మరి ఆయన జీవితాంతం కూడా గడిపారు. మనందరి మీద ఎంతో కరుణ కురిపించి మనందరికీ గొప్ప మార్గాన్ని చూపించారు మై డియర్ ఫ్రెండ్స్. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఆ సదానంద యోగి గారితో మనందరం కూడా ఈరోజు కనెక్ట్ అవుదాం. కనెక్ట్ అయ్యి ఆయన ప్రెజెన్స్‌లో మనం మెడిటేషన్ చేద్దాం. మన ఆత్మ వందనాలను శిరస్సు వంచి పాదాభివందనాల్ని ఆయనకి మనం మన వైపున ఇచ్చుకుందాం. ఆయనకు పాదాభివందనం చేస్తూ ఆయన ప్రెజెన్స్‌కి, ఆయన గైడెన్స్‌కి మనందరం కృతజ్ఞతలు చెప్పుకుందాం. మరి రేపటి రోజు మరొక గురువు గారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. థాంక్ యూ. जय हो